బావా కాఫీ. బావా కాఫీ. ఏం బావా చెప్పా పెట్టుకున్నా దిగబడ్డావు? రే బయటుండండిరా. అట్లనే అక్క. ఇప్పుడు చెప్పు. నేను ఔరంగాబాద్ నుంచి వస్తున్నాను. అవునా, అక్కడికెందుకు పోయినావు? హ్మ్. నిజమైనవేనా? దుర్గా, నీకు కార్బన్ ఫీల్డ్స్ గురించి తెలుసా? అంటే నల్లబొగ్గులోను డైమండ్స్లోను ఒకే ఆటం కార్బన్ పరమాణువులుంటాయి. ఒక ఉల్క కార్బన్ ఫీల్డ్ని బలమైన ఫోర్స్తో ఢీకొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లో వజ్రాలు పుడతాయి. ఏంది బావా డైమండ్ చేతికిచ్చి ఏదేదో చెప్తా ఉండావు? దుర్గా, నీకు అర్థమైనా కాకపోయినా అవి నిజమైన వజ్రాలు, చాలా విలువైనవి. వీటి వల్ల నా ప్రాణానికి ప్రమాదం ఉంది. ఇది జమ్మల మడుగు వీరారెడ్డి ఇల్లు బావా. ఎవడొస్తాడు ఇక్కడికి? వస్తే ముక్కలు ముక్కలుగా నరికేయము. అందుకే అవి నీ చేతుల్లో పెట్టాను. దుర్గా, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను మా నాన్నగారిని కలవడానికి వెళ్తున్నాను. కలిశాక మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు అవి నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో. సరే బావా, భోజనానికి ఏర్పాటు చేస్తాను. చూస్తాను సార్. ఇప్పుడే వచ్చాను సార్ ఆఫీస్కి. సార్, ఇంతకు మీరు చెప్పేది ఆ ట్యాక్స్ ఫైల్సే కదా? అదే పని మీద ఉన్నాను సార్. ఓకే ఓకే, అలాగే సార్. ఛత్, దీని అబ్బా బుచ్చులో ఉద్యోగం. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఒకటే చంపుతున్నాడు. ఛత్. ఈ టైంలో మీరేంటి సార్ ఇక్కడ? అసలు లోపలికి ఎలా వచ్చారు? మేము రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తాం కుమారం. టైం అంటావా? వన్స్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత టైంతో పనే ఉంది. చెప్పు. సార్, గన్ను లోపల పెట్టి విషయం ఏంటో చెప్పండి. అది బాగుంది. ఏంటి సార్ ఇది? చూడు సార్, చేతితో పట్టుకొని చూసినా, భూతద్దంలో చూసినా ఇది రాయే సార్. కానీ రాయే కుమారు, బాగా చూడు, మెరుస్తుంది కదా. అవును సార్, మెరుస్తుంది. అది విషయం. మా కుర్రోడు ఒక సంగతి చెప్పాడు. కార్బన్ ఫీల్డ్లో ఉల్కబడితే డైమండ్స్ పుడతాయట. అలా నా క్వారీలో డైమండ్స్ పడ్డాయి కుమారు. కానీ మీ సారు ఇంకో కొడుకున్నాడే, వాడు శ్రీరాంగాడు, వాటిని నూక్కుపోయాడు. సార్, ఇప్పుడు ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నాడు? నీకు కావాలి. ఆ వజ్రాలు నీకు కావాలి, అంతేగా? అంతే. ఒక్క నిమిషం. బాబు, శ్రీరామేనా మాట్లాడేది? శ్రీరామ్, ఇదే శ్రీరామ్. బాగుందండి. మీ నాన్న ఆఫీస్. మీ నాన్న చాలా గొప్పడయ్యా. ఆస్తి సంపాదించాడు, చాలా పేరు సంపాదించాడు. నాతో అంటుంటాడు, నా రెండో కొడుకు ఎలా ఉన్నాడో వాడిని ఎప్పుడు చూస్తాను అనేసి. ఈరోజు నీ అదృష్టం, మీ నాన్నని మీ అన్నని చూడబోతున్నావు. వీళ్ళేంటి ఇక్కడ? కూల్ శ్రీరామ్, ముందు వీళ్ళతో మాట్లాడి తర్వాత నాన్నతో మాట్లాడదాం, ఓకేనా? నమస్తే శ్రీరామ్. నా వజ్రాలు నాకు ఇచ్చే నాయనా. ఈ వయసులో నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? మాణిక్యం గారు, మీకు నేను ఆల్రెడీ చెప్పాను. మీ క్వారీ తవ్వకాల వల్ల చుట్టుపక్కల ఉన్న జనం అంతా లంగ్స్ ఫెయిల్ అయిపోయి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి 100 మందికి పైగా చనిపోయారయ్యా. వాళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడతారయ్యా? మీరు కాపాడతారా? కాపాడరు. అందుకే
ఆ వజ్రాల అమ్మైనా సరే వాళ్ళని నేను కాపాడతాను. అర్థమైందా? కుమారు, ఆ, ఈ డిస్కషను ఆల్రెడీ ఫోన్లో జరిగిపోయిందయ్యా. మళ్ళీ ఏంది దాని గురించి ఇక్కడ చర్చ? శ్రీరామ్, వాళ్ళు అసలే మంచోళ్ళు కాదయ్యా. వాళ్ళతో ఎందుకు గొడవ? వాళ్ళేం అడిగారు అది ఇచ్చేసేయ్. ఎలాగో మీ నాన్న అన్న వస్తున్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కదా. కుమార్ గారు, వజ్రాలు మా మేనమావ ఇంట్లో ఉన్నాయి. మీరు ఇలాంటిది ఏదో చేస్తారనే నేను ముందు జాగ్రత్త పడ్డా. మా మేనమావ ఎవరో తెలుసా? జమ్మల మడుగు వీరారెడ్డి. ఆ, వీరారెడ్డి పేరు చెప్తే రాయలసీమ మొత్తం వణికిపోద్ది. ఆయన ఇంట్లోకి వెళ్ళి వజ్రాలు కాదు కదా, చిన్న వెంట్రుకు ముక్క కూడా తీసుకురాలేరు. అంతేనా? అంతేనా బాబు? నేను చచ్చినా అంతే. సరే, మీ నాన్నకే ఫోన్ చేద్దాం. ఛీ, దీనమ్మ ఫోను ఛార్జింగ్ ఇప్పుడే అయిపోయింది. ఛార్జర్ ఉందా? సెటిల్మెంట్ మధ్యలో ఛార్జ్ లేదు కుమారు. సార్, ఫోన్ పనిచేయకపోతే నా బ్రెయిన్ పనిచేయదు సార్. మీరు కాస్త ఆగండి. ఏయ్ కుమారు, కుమారు, ఏ ఆపువాయా, కాళ్ళు చేతులు పట్టుకుంటా. చెప్పేది ఇరవయా, ఆపువాయా, ఆపు, ఆపువాయా. ఏయ్ ఉండవయా. ఏయ్ కుమారు, ఏందయ్యా సెటిల్మెంట్ అని చెప్పి వజ్రాలు ఇచ్చేవాడిని చంపేశావు. వజ్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? కూల్ సార్, కూల్. కూల్ డ్రింక్ తాగుదామా? ఏం తాగుతారు? థమ్స్అప్ ఓకేనా? రండి. ఏంది కుమార్, మనసులో ఏదో పెట్టుకొని అతను చంపేశావు. పదానికి చెప్తా. ఇప్పుడు మనకు వజ్రాలు ఎట్ట వస్తాయి? సార్, రాఘవ శ్రీరామ్ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడు శ్రీరామ్ గారిని మనం చంపేశాం. ఈ కేసు రాఘవ మీదకి తోసేస్తాం. మనకి హెల్ప్ చేస్తేనే ఈ మర్డర్ కేసు నుంచి నువ్వు బయటపడతావురా అని చెప్తాం. వాణ్ణి ఆ, వాళ్ళ మేనమామ ఇంటికి పంపిస్తాం. ఆ, వజ్రాలు తెచ్చి మనకిమ్మంటాం. ఆ, వాళ్ళ మేనమామ వీడు వాడి పొలుగులతో ఉంటాడు కాబట్టి ఇంట్లోకి రాణిస్తాడు. వజ్రాలు మన చేతికి వస్తాయి. మర్డర్ కేసు వాడి మీదకి పోతుంది. ఏమంటారు? నువ్వు సూపర్ కుమారు. సార్, మైండ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనుకుంటున్నారు. కాదు, మైండ్ గేమ్ మనం ఆడుతున్నాం. నమస్తే. కుమార్, ఏంటి ఇదంతా? ఎక్కడ తీసుకొచ్చావు? కంగారు పడకండి సార్. మన రాఘవ మర్డర్ కేసుతో ఎదుక్కున్నాడు కదా, అందుకని వీరేంద్ర గారితో మాణిక్యం గారితో మాట్లాడి సెటిల్మెంట్ చేద్దాం సార్. రే ఇవి పట్టుకో. రే కుమార్, ఇక్కడ మాట్లాడితే నేను మాట్లాడాలి లేదా వాళ్ళు మాట్లాడాలి? మిగతా వాళ్ళు మాట్లాడమేంటి? కామ్గూడమని చెప్పు. అలాగే సార్. ఏంటి కుమార్ ఇది? సార్, కామ్గా ఉన్నాను సార్. దీని అబ్బా జీవితం ప్యాంట్ జారిపోతుంది. మాణిక్యం గారు, బెల్ట్ ఉందా? ఏంటి కుమారు, సెటిల్మెంట్ అంటావు, ఛార్జింగ్ వైర్ అంటావు, ఇక్కడికి వచ్చి బెల్ట్ అంటావు. ఏంది కుమారు? సార్, జారిపోతుంది సార్. ముందు బెల్ట్ ఇవ్వండి. కంపెనీ ఇదేనా? అన్నీ కంపెనీ అయ్యా, నీకు అన్నీ డౌటే కుమారు. ఎందుకు అంత డౌట్ నీకు? ఓకే సార్, ఇందాక ఏదో అన్నారు. రే ఇక్కడ మాట్లాడితే నేను మాట్లాడాలి లేదా వాళ్ళు మాట్లాడాలి? మిగతా వాళ్ళు మాట్లాడమేంటి? అవును సార్,
మాలాంటి వాళ్ళు కామ్గానే ఉండాలి. సార్, మీరు మాణిక్యం గారితో ఏదో మాట్లాడాలన్నారు, ఇప్పుడు మాట్లాడండి. ఏయ్, కుమారు! ఏయ్, కుమార్! వాడు పోలీసుడే! వదలవయ్యా! నీతో ఉంటే నేను పోయి కుమార్! గట్టిదే, మంచి కంపెనీదే వాడుతున్నారు సార్, తీసుకోండి. అలా చంపేసావేం కుమారు? సార్, వీడు మనకన్నా పవర్ఫుల్ ఎప్పుడు ప్రమాదమే సార్, అందుకే చంపేశా. ఏంట్రా సార్ లంచాలు ఎప్పుడు తీసుకుంటే మాకు రూపాయి కూడా ఇవ్వడు సార్. సార్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు సార్. క్లియర్ అయిందా? ఏంటి సార్, మీకైనా డౌట్లు ఉన్నాయా? ఓకేనా? నీ చిన్న కొడుకు శ్రీరాముని చంపింది నేనే. నిన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను రా. ఆ? అబ్బా, ఎందుకు సార్ జోకులేస్తారు? డైలాగ్స్ వద్దు సార్. నీ బట్టలు ఎలా ఉన్నాయి, నా బట్టలు ఎలా ఉన్నాయి? సార్, నాకు మీలా కావాలనే కోరిక. మాణిక్యం అది చేస్తా అన్నాడు, అందుకే అతనితో చేతులు కలిపి ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నీ పెద్ద కొడుకు నీకు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, లేకపోతే వాడు ఇదే చావు చస్తాడు. వాడు మీకు కావాలిగా. సో నేను చెప్పినట్టు మీరు చేయండి. చెయ్యాలి, నాకు తెలుసు. మీరు తెలివైన వాళ్ళు. శభాష్, మీ తెలివితేటలకు నా జోహార్లు. కాంప్లిమెంట్స్ ఇచ్చేసానుగా, ఇక మా వజ్రాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. రేయ్, ఇలా ఇవ్వు. ఈ వజ్రాల కోసమేరా నీ తమ్ముడిని చంపేశారు. నిన్ను కూడా చంపేస్తామని బెదిరించారా. నాకు వేరే దారి లేక ఇలా. కొడుకుల విషయంలో తండ్రులు పిరుకోలవచ్చు, కానీ తండ్రుల విషయంలో కొడుకులు ఎప్పుడూ తెగించిన వాళ్ళు అవుతారు. ఈరోజు నాకు తెగింపేట వాళ్ళకి చూపిస్తాను. రాయ్, నాన్న నటువైపు తీసుకెళ్ళండి. నా మాట వినరా. డైమండ్ సెట్ ఇవ్వండి. కుమారు, మళ్ళీ డైమండ్స్ వాడు జోబీలోకి వెళ్ళిపోయి ఏందయ్యా? కూల్ సార్, అక్కడెక్కడో వీరారెడ్డి ఇంట్లో ఉన్న డైమండ్స్ ఇంతవరకు తెప్పించాను. ఇప్పుడు వాడు జోబిలోటివి నా చేతిలోకి తెప్పించలేనా? బాబేదో తెగింపు చూపిస్తాడంట. రేయ్, ఆ 4 కుజ్జలు వేయండిరా. అలాగే స్ట్రాంగ్ కాఫీ కూడా ఏర్పాటు చేయండి. బాబు, ఆ చూపించేదేందో అక్కడ చూపిస్తావా? రండి సార్. పా కుమారు. రేయ్, రండి రా, ఎవడొస్తాడో చూద్దాం. మీకు కావాల్సింది ఇక్కడ ఉంది, నా దమ్ ఇక్కడ ఉంది. రండ్రా.
వాసు అదే అన్న వాష్రూమ్కి వెళ్ళాడు. చెత్త నా కొడక, నాకు ఇక్కడ ఉచ్చబడిపోతున్నాయిరా. మాణిక్యం, టై మాణిక్యం, రానా నా కొడక. టైం సరిగా కదరా, ఇస్తారా నా కొడక. టై మాణిక్యం, రారా నా కొడక. ఇరికిచ్చి పారు దుబ్బారు కదరా. నాయనా శ్రీరామ్, నీ తండ్రి లాంటోడిని నన్ను కొట్టకూడదు నాయనా, తప్పు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, నన్ను వదిలే నాయనా. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వీళ్ళని చంపేస్తే రేపు పోలీస్ స్టేషన్లో శ్రీరామ్ని చంపింది మేమేనని ఎవరు ఒప్పుకుంటారా? రే మావా, వీళ్ళు ఎక్కడికి పోతారా? వీళ్ళని చంపాలంటే ఎప్పుడైనా చంపొచ్చు, ముందు మనం బతుకుండాలి కదా. అందుకని ముందు వీళ్ళ స్టేషన్లో అప్పచెప్దాం పద. అవునురా. రండ్రా అన్నా, వనేసేసానన్నా. రే, కోడిని కోసామనాలరా, వేసేసాం అనకూడదురా. ఇంతకీ వాడెవడురా? పుంజు కదన్నా, అందుకే వాడన్నా. కర్మరా పెద్దమ్మ, హాయిగా మట్టలు చేసుకునేవాడిని తీసుకొచ్చి రెస్టారెంట్లో కూర్చోబెట్టావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పెద్దమ్మ. నాయనా, వీళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. చూడు, పెట్టిన గంటలో ఎన్ని ఆర్డర్లు వచ్చాయో. మనల్ని నమ్ముకున్న వాళ్ళు యాడికి పోతారు? రే బాగా చేయండి రా. అట్లాగేనా? సరే, నువ్వు వాళ్ళనే పెట్టుకో, నేను వెళ్ళి ఈ ఆర్డర్ల సంగతి చూస్తా. ఏందిరా ఈ కర్మ? అది కాదన్నా, ఉన్న ఆస్తి అంతా అమ్మి అమ్మాయి పేరు మీద హోటల్ పెట్టారు. ఇక మొత్తం మీరేగా చూసుకోవాల్సింది. అది కాదన్నా, భాషా సినిమా చూసినా. చూసా. ఇంద్రా సినిమా చూశారు. సమరసింహారెడ్డి 3 సార్లు చూసారా? అందులో హీరోలు ఏదో మూలన పనిగని చేసుకుంటా ఉంటారన్నా. అప్పుడు ఒక పోలీసుడు వస్తాడు, అయ్యా మీరు ఇక్కడున్నారయ్యా అని అంటాడు. అప్పుడు నీ గురించి జనాలకి తెలిసేలా చేస్తాడయ్యా. నీలాంటి వాడికి అందని వాడు, అర్థం కానివాడు. నా కూతురు కాశీలు కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరని ఇప్పుడే తెలుసుకున్నాను. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందేనయ్యా. సరేలేరా, అయితే జమ్మల మడుగు వీరారెడ్డి అంటే కొమ్ములు తిరిగిన మునగాడురా. అయితే ఇట్లా కంటిన్యూ చేసేద్దామా? అంతే అన్న. రే, కార్ అటు పార్క్ చేసిరా. మామా, కుమార్ గారు తప్పించుకున్నాడు రా. వదిలి తప్పు పని చేసావు. రేయ్, వాడి తప్ప ఇంకే టాపిక్ లేదా? ఏ బాబు, ఓ 3 టీ తీసుకురామ్మా. రేయ్ అయ్యా, 4 టీలు తీసుకెళ్ళి అలాగే సార్. సారికి ఎక్కడ ఉందో, ఏం చేస్తుందరా? రే మావా, అందరూ అయిపోయారు, ఆ కుమార్ గడు ఒక్కడు మిగిలిపోయాడు మావా. ఆ నా కొడుకు దొరకాలి, నాకు చంపేస్తా మావా, వాడిని ఖచ్చితంగా చంపేస్తా మావా. రేయ్, ఇప్పుడు ఎందుకురా వాడి టాపిక్? బాధ మావా, వాడు దొరకాలి. ఆ నా కొడుకు సంగతి అప్పుడు చెప్తా మావా. వాడి గురించి ఇప్పుడు ఎందుకురా, టీ తాగండి. కుమారు, రే నా కొడక, అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్నేం చేయకండి అయ్యా. కుమారు పైకిలే. నిన్ను చంపే ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ ఈ పబ్లిక్లో నువ్వు వచ్చి మా కాళ్ళ మీద పడ్డావే, ఇదే నీ చావు కుమారు. నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు బ్రతికినంతకాలం ఇలా కుక్కలా బతకాలి, లేదంటే బయటకు వస్తే పోలీసులు నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు, లేదా ఇవన్నీ కాదనుకుంటే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. ఈ 3 నువ్వు
నువ్వు ఏది ఎంచుకున్నా మాకు ఓకే. ఉంటా కుమారు. అరే పదరా. రే మామ, నువ్వు చేసిందేమో నాకు నచ్చలేదురా. ఏందిరా మామ, మన జీవితాలు టైప్ అవడానికి కారణం ఆ నా కొడుకురా. ఆ నా కొడుకుని చంపకుండా వదిలేసి వస్తావు ఏందిరా? రే, చంపితే వాడికి మనకు తేడా ఏముందిరా? నా తమ్ముడు శ్రీరామ్ నలుగురు పసిబిడ్డల కోసం ప్రాణాలు వదిలేశాడు. ఇప్పుడు వీడిని చంపితే వాడు చేసిన త్యాగానికి ఏమర్థం ఉందిరా? అందుకే వాడిని వదిలేశాను రా. రే, నేను ఒకరికి సారీ చెప్పాలరా. రాఘవ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. చెప్పాలి. ఒక్కోసారి సారీలు చాలాసార్లు చెప్పాలి. దేనికోసం దేన్ని వదులుకోవాలో తెలుసుకోవడమే జీవితం. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక కానీ జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు నీకోసం నేను అన్నీ వదులుకొని వచ్చాను. ఇక నీ ఇష్టం.